నారాయణ తప్ప ఎవరు కూడా నాగార్జునను పెద్దగా విమర్శలు చేయలేదు. అండ్ కనీసం మద్దతుగా కూడా చాలామంది నిలవలేదు, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా తప్ప. ఎందుకంటే నాగార్జున అంటే రేవంత్ రెడ్డికి మొదటి నుంచి పడదు, నాగార్జునకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా నాగార్జున వెళ్ళి పరామర్శించారు. కాబట్టి ఏదేదో రకరకాల సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి సార్. కానీ ఇక్కడ సినీ పరిశ్రమ విషయానికి వస్తే, సినీ పరిశ్రమ నుంచి ఏ ప్రముఖుడు కూడా రెస్పాండ్ కాలేదు. సినిమాకు సంబంధించిన అంశమే కాదు కదా ఇది. అక్కినేని నాగార్జున సినిమాకు సంబంధించిన వివాదం కాదు. కన్వెన్షన్ ఏమి అన్నపూర్ణ స్టూడియోస్ కాదు. ఇప్పుడు నిజంగానే అన్నపూర్ణ స్టూడియోస్లో వైపు వస్తే కనీసం ఎవరైనా అది ఆ అన్నపూర్ణ స్టూడియోస్ కదా, అక్కడ సినిమాలు తీస్తారు కనుక ఎవరైనా రియాక్ట్ కావాలి. ఇది నథింగ్. ఇప్పుడు ఒక సినిమా వారికి సంబంధించిన సినిమేతర యాక్టివిటీ అది N3 ఎంటర్ప్రైజెస్ అని ఆయన నల్లా ప్రీతం రెడ్డి సంయుక్తంగా నడిపిస్తున్న ఒక N3 ఎంటర్ప్రైజెస్ యొక్క విభాగము కన్వెన్షన్. సో అందువల్ల ఇది అక్కినేని నాగార్జునకు సంబంధించిన సినిమా రంగానికి సంబంధించిన కళకు సంబంధించింది కాదు, వ్యాపారానికి సంబంధించింది కాదు. అందువల్ల సినిమా వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతాను? సో వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగతమైన అంశమే నాగార్జున తనకు తాను డిఫెండ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది సినిమాకు సంబంధించిన వ్యవహారం కాదు. ఆయన రిప్యుటేషన్కు నాగార్జునను ఇక్కడ సినిమా యాక్టర్గా చూడం, నాగార్జునను కన్వెన్షన్ అనే యొక్క భవన ఓనర్గా, యజమానిగా మాత్రమే చూడాలి. అక్కినేని నాగార్జున ఆయన నటించిన సినిమాలు వీటితో సంబంధం లేదు, మనకు వీటితో సంబంధం లేదు. దానికి అదే దీనికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? సో అందువల్ల అక్కినేని నాగార్జున పట్ల ఎలాంటి అగౌరవ భావంతో ఎవరు మాట్లాడుతుంటారు కదా. రేపు అక్కినేని నాగార్జున మంచి సినిమా వస్తుంది, నారాయణ పోయి చూడడా, నాగేశ్వర్ చూడడా? ఇష్యూ అది కాదు. ఇష్యూ ఈజ్ ఓన్లీ ఇన్ రిలేషన్ టు కన్వెన్షన్, నథింగ్ టు డూ విత్ నాగార్జున. దీన్ని బట్టి నాగార్జున వ్యక్తిత్వాన్ని కానీ, ఆయన సినిమాలో నటన తీరును కానీ, ఆయన పాత్రల పోషణ గురించి కానీ ఎవరు వ్యాఖ్యానం చేయరు కదా, చేయకూడదు కూడా. అందువల్ల ఇట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు కన్వెన్షన్. ఇది ఇవ్వాలది కాదు ఈ కాంట్రవర్సీ. ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్పటి టీఆర్ఎస్ నాయకులు వెళ్ళి నిరసనలు తెలిపిన ఆ అనుభవాలు కూడా మనం చూసాం. అందువల్ల ఇట్ ఈస్ ద ఇష్యూ ఈజ్ అది కాదు. సో అందువల్ల నాగార్జునను కన్వెన్షన్ మీరు అన్నది క్వశ్చన్ ఆసక్తికరమైన ప్రశ్న. రాజకీయ పార్టీలు సినిమా వాళ్ళు పక్క పెట్టండి, సినిమాకు సంబంధించిన వ్యవహారమే కాదు గనక సినిమా వాళ్ళు రాలేదు. రాజకీయ నాయకులు కూడా మీరు గమనించండి, దీన్ని వెల్కమ్ చెప్పలేదు, వ్యతిరేకించలేదు. అంటే అక్కినేని నాగార్జునకు మద్దతుగా రాలేదు. అలాగే ప్రభుత్వ హైడ్రా చర్యను సమర్థించడానికి ధైర్యం చేయలేదు. అంటే ఎందుకు మరి? అంటే సెలబ్రిటీలు అంటే అంత భయం ఎందుకు? నాకు గుర్తున్నది నారాయణ కాదు, రఘునందన్ రావు దీన్ని వెల్కమ్ చేశాడు, బీజేపీ నాయకుడు రఘునందన్ రావు. అయితే మిగతా బీజేపీ నాయకులు మళ్ళీ వేరే రకంగా మాట్లాడుతున్నారు. రఘునందన్ రావు అయితే బహిరంగంగానే ఆయన నేను పాల్గొన్న టీవీ ప్రోగ్రాంలో కూడా ఆయన సమర్థిస్తూనే మాట్లాడాడు. కన్వెన్షన్ను కూల్చివేత కరెక్టే, దీనిపైన కోర్టులు గతంలో ఆయన హైకోర్టు స్టే ఇవ్వడానికి కూడా తప్పట్టాడు. ఇంకో అడుగు ముందుకేసి ఆయన సయానా లాయర్ కనుక హైకోర్టు ఎట్లా స్టే ఇస్తుంది? ఇదే హైకోర్టు గతంలో కూల్చమని చెప్పింది, మిలాడ్ ఇది పద్ధతి కాదు అని కూడా ఆయన లైవ్లో అన్నాడు. సో అందువల్ల ఆయన జ్యుడిషియరీని కూడా తప్పు పట్టాడు కన్వెన్షన్ విషయంలో. అందువల్ల వ్యక్తులుగా ఒకరిద్దరు రాజకీయ నాయకులు మాట్లాడచ్చు, అందులో నారాయణ లాంటి వాళ్ళు ఎలాగో మాట్లాడతారు. నేను చెప్పాను కదా, నారాయణ గారికి ఏంటి, నారాయణ గారికి ఉన్నది ఏంటి, ఆయన పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే సిద్ధాంతాన్ని నమ్మేవాడు కదా. సో ఆయనకి ఏం సమస్య ఉన్నది, నాగార్జున అయితే ఎవరైతే ఎవరినైనా అంటాడు ఆయన. సో అందువల్ల మిగతా పార్టీల వాళ్ళు మరి కారణాలు ఏదైనా పెద్ద మనుషులతో పట్టుకోవడం ఎందుకు అనుకున్నారా? సమాజంలో పలుకుబడి ఉన్నవారు వారి గురించి వ్యాఖ్యానించడం ఎందుకు అనుకున్నారో తెలియదు. ఇక నాగార్జునకు జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా, ఆయన జైల్లో ఉన్నప్పుడు సంప్రదించాడా, అవన్నీ ఇర్మెటీరియల్ కదా. సో దానికి కన్వెన్షన్ తుమ్మిడికుంట చెరువులో కట్టారా లేదా దానికి ఏం సంబంధం? ఆయన ఏ పార్టీకి ఆయన కూడా ఒక వ్యక్తిగా ఆయనకు రాజకీయ అభిప్రాయాలు ఉండొచ్చు, ఆయన ఒక పార్టీకి మద్దతు ఇచ్చి ఉండవచ్చు, అది ఇష్యూ కాదు కదా. సో అలా అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడైన పల్లన్ రాజు దిక్కులు కొట్టారు కదా. ఇక అంతగానే ఇక నాగార్జునకు ఏ సంబంధం? రాజకీయాలకు దీన్ని ప్రతిదాన్ని రాజకీయాలతో ముడిపట్టి ఆ రాజకీయ సైన్యము మనవాడు తప్పు చేశాడా రైట్ చేశాడా సంబంధం లేకుండా మనవాడైతే మన కులం వాడైతే సమర్థించుదాం, మన పార్టీ వాడైతే సమర్థించుదాం, మన వర్గం వాడైతే సమర్థించుదాం,
మన నచ్చిన హీరో అయితే సమర్థించుదాం. ఈ ధోరణి సమాజంలో ఎక్కువైంది. సమాజంలో మంచిని సమర్థించండి, చెడును వ్యతిరేకించండి. ధర్మము అధర్మము మధ్య నువ్వు తేల్చుకోవాలి తప్ప మీరు అది కాదు కదా. అందుకే మీకు మహాభారతంలో శ్రీకృష్ణుడు బలరాముల మధ్య పోలిక ఉంటుంది. శ్రీకృష్ణుడు బలరాములు ఇద్దరికీ కూడా బంధుత్వంలో తేడా లేదు. ఇద్దరికీ బంధుత్వంలో తేడా లేదు కదా. సో పాండవులు కౌరవులు ఇద్దరికీ ఒకే రకంగా బంధువులు. కానీ బలరాముడు ఏమో ఎటువైపు ఉండడు, ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. యుద్ధం నాకు పాండవులు కావాల్సిన వాళ్ళే, అలాగే నా శిష్యుడు దుర్యోధనుడు నా కౌరవులు కావాల్సిన వాళ్ళే, నేను అందుకే యుద్ధానికి దూరంగా ఉంటాను, తీర్థయాత్ర అన్నాను. శ్రీకృష్ణ పరమాత్మేమో అలా కాదు, బంధుత్వాలతో సంబంధం లేదు. ఇది చాలామంది తెలియదు. శ్రీకృష్ణుడికి దుర్యోధనుడు కూడా దగ్గర బంధువే, అర్జునుడే కాదు. సో అందుకని అలా ఇక్కడ ధర్మము అధర్మం నువ్వు ఎటువైపు ఉంటావు. బలరాముడు ధర్మం వైపు ఉండాల్సిన సమయంలో ఉండకపోవడం కూడా బలరాముడు చేసిన తప్పే. ఇది మహాభారతం చెప్తుంది. సో అందువల్ల మహాభారతాన్ని ఎందుకు ఈ మహాభారతం ఉదహరిస్తున్నా అంటే, ఈ హైడ్రా ఏర్పాటుకు భగవద్గీత స్ఫూర్తి అని రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్యానం చేశాడు. అందువల్ల మహాభారత స్ఫూర్తితో చూసినప్పుడు ఒక అంశం, అది మన కులం వాడా, మన మతం వాడా, మన పార్టీ వాడా, మనం అభిమానించే హీరోనా, మనం అభిమానించే నాయకుడా, మన అభిప్రాయాన్ని అంగీకరించేవాడా, మనను గొప్పగా భావించేవాడా, ఇవన్నిటికి అతీతంగా ఇది తుమ్మిడికుంట చెరువులో కట్టారా లేదు. ఇంత సింపుల్ ఇష్యూ. దీనికి దసరా బుల్లోడు సినిమాకు, మనం సినిమాకు, అక్కినే నాగార్జున ఇంకో సినిమాలకు, శివ సినిమాలకు, శివాలు కూడా అక్కినే నాగార్జున అనుకుంటా కదా. సో ఆ సినిమాలకే సంబంధం లేదు కదా. సో దీనికి సింపుల్ ఇష్యూ ఇది. సో ఆయన జగన్మోహన్ రెడ్డి కలవడమా, ఇవన్నీ లింకే లేదు. సింపుల్ లెక్క ఏంటి, ఇది సింపుల్ తుమ్మిడికుంట చెరువులో కట్టినరా లేదా, కడితే కూల్చాలి, కట్టకపోతే కూల్చకూడదు. ఇంతకన్నా సింపుల్ ప్రశ్న, దీన్ని కాంప్లికేట్ ఎందుకు చేసుకోవాలి.